ఉత్తరప్రదేశ్లోని హత్రస్లో బోలా బాబా సత్సంగంలో జరిగిన తొక్కిసలాట 150 మందికి పైగా భక్తుల ప్రాణాలను బలికొనింది. ఈ మొత్తం వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీకి అంటే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ చేయించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం న్యాయ విచారణ ప్రారంభమవుతుంది. అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 6 మంది ఆర్గనైజర్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో బోలాబాబా పేరు లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. అయితే పూర్తి విచారణ దర్యాప్తు జరిగిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు తగిన నిర్ణయం తీసుకుంటారని ఉత్తరప్రదేశ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. సమాజ్వాదీ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాలలో ప్రాచుర్యం కలిగిన బోలాబాబా దేవుని కన్నా మానవుడే మిన్న అని బోధిస్తూ ఉంటారని, ఏ దేవుడిని పూజించాలని చెప్పరని, మానవ సేవే మానవుణ్ణి పూజించడమే గొప్పతనమని పేర్కొంటూ ఉంటారని, హిందూ దేవుళ్లను ఆయన పూజించవద్దని ఎంకరేజ్ చేయరని కూడా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది బోలాబాబా వ్యక్తిగతంగా తన భక్తులకు బోధించే అంశం. ఈయన హిందూ మతానికి సంబంధించిన, సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలను కొంత వ్యతిరేకిస్తారని కూడా తెలియవస్తోంది. ఇది బోలాబాబాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం అయితే, రాజకీయ కోణంలో మరొక ఆసక్తికరమైన విషయం కూడా వెలుగులోనికి వచ్చింది. ఈ బోలాబాబా సమాజ్వాదీ పార్టీకి గట్టి మద్దతుదారుడని, సమాజ్వాదీ పార్టీకి పట్టున్న మెయిన్పురి లాంటి చోట్ల ఎక్కడైతే అఖిలేష్ యాదవ్ కుటుంబానికి గట్టి పట్టుందో ఆ ప్రాంతాలలోనే ఈ బోలాబాబాకు ఎక్కువ భక్తులు ఉన్నారని, గత ఎన్నికల్లో ఈ బోలాబాబా సమాజ్వాదీ పార్టీకి ఓటు వేయమని పిలుపునిచ్చారని కూడా కొన్ని వార్తలు చర్చనీయాంశాలుగా మారాయి. సాధారణంగా భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతాలలో, రాష్ట్రాలలో ఇటువంటి సంఘటన ఏ చిన్నది జరిగినా నానా గగ్గోలు పెట్టే ప్రతిపక్షాలు, ఇండియా కూటమిలోని రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్లు ఈ విషయాన్ని మేము రాజకీయం చేయబోమని, దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. మొదట్లో కొంతమేర ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వీరిరువురు రాను రాను నెమ్మదిగా ఇది ఒక ప్రమాదకరమైన సంఘటన అని, ఈ ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనను రాజకీయం చేయాల్సిన అవసరాలు లేదని చెప్పడం ప్రారంభించడమే అసలు ఈ కథకంతా మూల కారణం, మలుపు తిరగడానికి కారణమైంది. ఉన్నట్టుండి ఎందుకు ఈ ఇరువురు నేతలు ఇలా ప్రకటిస్తున్నారని తరచి లోనికి వెళ్ళి చూస్తే ఈ బోలాబాబా సమాజ్వాదీ పార్టీ లింకులు తీవ్ర స్థాయిలో ఎంత లోతుగా ఉన్నాయో బయటపడ్డాయి. అంటే తమ వారికి సంబంధించిన అంశంలో ఏమి జరిగినా అది తప్పు కాదన్నట్లు. ఎందుకంటే ఇటీవల తమిళనాడులో 70కి పైగా పౌరులు కల్తీ సారాయి తాగి మరణించిన ఇండియా కూటమి దాని గురించి పట్టించుకోలేరు. మణిపూర్ అంటూ నానా యాగి చేసింది. మరి తమిళనాడులో 70-75 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన
దాని మీద ఇండియా కూటమి కనీసం స్పందించను లేదు. ఇది ఇండియా కూటమిలో ఉన్న ద్వంద్వ వైఖరి. ఇండియా కూటమి ఎప్పుడు హిందువులకు సంబంధించిన సంఘటనలు, తన మిత్రపక్షాలకు సంబంధించిన సంఘటనలపై స్పందించదు. కేవలం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, ముస్లింలకు అనుకూలంగా మాత్రమే స్పందిస్తూ ఉంటుంది. ఈ విషయం ప్రపంచమంతా తెలిసిందే. ఇదే ద్వంద్వ వైఖరి ఈరోజు రాహుల్ గాంధీ హత్రస్ బాధితుల పర్యటన విషయంలోనూ వెల్లడైంది. సమాజ్వాదీ పార్టీ పార్లమెంటు సభ్యులు, సమాజ్వాదీ పార్టీకి పట్టున్న మెయిన్పురి లాంటి ప్రదేశాలకు రాహుల్ గాంధీ వెళ్ళలేదు. ఎక్కడైతే బీజేపీ పార్లమెంటు సభ్యులు ఉన్నారో ఆయా ప్రాంతాల్లోని బాధితుల్నే ఆయన పరామర్శించారు. అక్కడ కూడా నేను ఈ అంశంపై రాజకీయం చేయదలుచుకోలేదని మరోమారు స్పష్టం చేశారు. అంటే వీరి స్వార్థ రాజకీయ బుద్ధి ఎలా ఉంటుందో హత్రస్ మరోమారు మనకు స్పష్టం చేస్తుంది. ఇది ఒక విచారకరమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. ఆ బాబా వ్యక్తిగత విషయాలు ఏమైనా కానీ 80,000 మందికి పర్మిషన్ తీసుకుని 2.5 లక్షల మంది ఆ సత్సంగ్లో గుమికూడారు. తదనుగుణంగా నిర్వాహకులు చర్యలు తీసుకోవడంలో విఫలమైనారు. ఇంత జరుగుతున్న స్థానిక ప్రభుత్వాధికారులు సరైన రీతిలో నియంత్రణ చేయడంలో వైఫల్యం చెందారనడంలో సందేహం లేదు. అటు ప్రభుత్వ అధికారుల వైఫల్యము ఉంది, ఇటు ఆర్గనైజర్ల వైఫల్యము ఉంది. అయితే ఆయన తనవాడయ్యేసరికి దాని మీద రాజకీయాలు చేయమని ఇండియా కూటమి ప్రకటించడమే ఇక్కడ సమస్య. పౌరుల ప్రాణాలు వీరికి ఎలాంటి రాజకీయ లబ్ధి చేకూరుస్తాయో మనకు అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ దురదృష్టకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ నిజంగా దురదృష్టవంతులే. వారి మరణానికి గల కారణాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిష్పాక్షికంగా వెలికి తీయాలి. అందుకు బాధ్యులు ఎవరైనా సరే, బోలా బాబా అయినా సరే, అతన్ని కటకటాల వెనుక నెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.